చెప్పండి. కరెక్ట్ గా చెప్పారు. ఎవరండి దారిని పోయేవాడు? ఆయన తమ్ముడా? ఆయన తమ్ముడా దారిని పోయేవాడు? లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి? వీళ్ళిద్దరు కదా మాట్లాడింది. వీళ్ళిద్దరు మాట్లాడిన దానికి ఈ రాష్ట్రంలో ఒక నిమిషం కాదే కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక నాయకుడు చిరంజీవి. అంతటి శక్తి ఉన్నటువంటి నాయకుడు పార్టీ పెట్టి పార్టీని నడిపి 100 మంది బీసీలని అసెంబ్లీ వైపు నడిపిస్తానని చెప్పి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఈ రోజు వరకు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. అలాంటి వ్యక్తి తన తమ్ముడు తన గురించి గత ముఖ్యమంత్రి అనేక రకాలుగా మా అన్నను అవమానించాడు అని చెప్పేసి వీధిన ప్రతి మీటింగ్ లో, ఆఖరికి మేనల్లుడి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా, మేనల్లుడి సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా అతను మాట్లాడిన మాటలు ఏంటి? మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్ చర్చలో మనం దాన్ని మీకు తెలియకపోతే మేము మీకు వీడియో బయటలు కూడా పంపించండి.